అతను మామూలుగా సొంతంగా ఎలా అక్రమంగా సంపాదించాడో, వేలాది కోట్లు ఎలా సంపాదించాడో, అలాగే ప్రభుత్వం ద్వారా కూడా సంపాదిస్తాం సాధ్యమవుతుందని భ్రమిస్తున్నట్టున్నాడు. అడ్డదారులు ఏమీ లేవు, ప్రభుత్వ సంపాదనకు అడ్డదారులు ఏమీ లేవు. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళి ఎవరిని ఇండస్ట్రీ పెట్టమంటే పెడతాడా? ఇక్కడ చట్టం లేదు, లా లేదు, ఒక చక్కటి వాతావరణం లేదు. అభివృద్ధికి సంబంధించిన చెందిన వాతావరణం లేకపోతే, అభివృద్ధి చెందకపోతే ఆదాయం రాదు. అది కామన్ సెన్స్, చిన్న కామన్ సెన్స్. అభివృద్ధి చెందుకోకుండా ఆదాయం తీసుకుంటే ఎటు తీసుకొస్తారు? అట్లా పాత ఇళ్ళకి పనులు ఏంటని ఇంకా ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు ఏం చేస్తుంటారు తప్ప ఆదాయం ఎలా వస్తుంది? ఆదాయం వస్తాకి ఒక వ్యక్తికి కానీ, ఒక సంస్థకు కానీ, గవర్నమెంట్ కానీ ఆదాయం రావాలంటే అనేక ఇతర అంశాలన్నీ కూడా సమకూడాలి. అలా సమకూడకోకుండా ఇతర అంశాలన్నీ అధ్వానం చేసేసి ఇక రాజ్యాంగం అమలు కాదు, చట్టాలు అమలు కావు, అధికారులు తమ బాధ్యత నిర్వర్తించరు, చీఫ్ మినిస్టర్కి ఏది ఇష్టాలు కనుకుండా వాళ్ళు నడుస్తూ ఉంటారు. అయినప్పుడు ఇక్కడ ఎవరు అసలు ఇండస్ట్రీ పెడతాకి ఎవరు వస్తారు? వ్యాపారం సాగిస్తాకి ఎవరు వస్తారు? విద్యా సంస్థలు పెడతాకి ఎవరు వస్తారు? ఎవరు రానప్పుడు సహజంగా ఆదాయం పడిపోతుంది. పడిపోతే వాళ్ళ ఆదాయాన్ని ఎలా పెంచాలంటే అడ్డదాములు ఏమైనా ఉన్నాయా అని. ఆదాయం పెంచడం గురించి ప్రపంచంలో దేశంలో ఎవరైనా మాట్లాడతారంటే ఏ ముఖ్యమంత్రి అయినా అన్ని పెరిగితే ఆదాయం పెరుగుతుంది, అన్ని సక్రమంగా ఉంటే ఆదాయం పెరుగుతుంది, అన్ని వ్యవస్థల్ని సక్రమంగా నడిపిస్తుంటే ఆదాయం దానితో అది పెరుగుతుంది. అంతమంది చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా పెరిగింది? అలాగే పెరిగింది. ఆదాయం అన్ని సంస్థలు సక్రమంగా నడుస్తుంటే ఆదాయం పెరుగుతుంది. అన్ని రాష్ట్రాలు ఎలా పెరుగుతున్నాయి? వాళ్ళ కర్ణాటకలో ఎలా పెరుగుతుంది? మహారాష్ట్రలో ఎలా పెరుగుతుంది? అన్ని సంస్థలు బ్రహ్మాండంగా సక్రమంగా నడుస్తుంటే ఆదాయం పెరుగుతుంది. అలా కాకుండా అన్ని సంస్థలను మూలపడేసి చట్టాలను అమలు చేయకుండా, రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఇష్టారీతిని ప్రవర్తిస్తుంటే ఆదాయం కాదు, అసలు అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయింది. వాళ్ళ విద్యా వ్యవస్థను మళ్ళీ తిరిగి రాళ్ల మీద బండి మీద నడిపిస్తాం ఎలా అంటే ఇది సమాధానం లేదు. విద్యా వ్యవస్థ అక్కడి నుంచి కూడా విద్యార్థులు చాలా మంది ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. అక్కడ విద్యా వ్యవస్థను ఎలా సరి చేయాలి, మిగతా అన్ని వ్యవస్థలను ఎలా సరి చేయాలి, దాని గురించి ఆయనకి ఎటువంటి అవగాహన లేదు. వాళ్ళ అధికారులను అడిగితే వాళ్ళే చెబుతారండి పాపం, వాళ్ళు ఆదాయం ఎలా పెంచాలంటే అక్రమ మార్గాలు ఏమన్నా చూడమనా, లేక ఆదాయం పెరిగితే సక్రమమైన మార్గాల్లో పెంచమనా? సక్రమైన మార్గాలు పెంచే శక్తి వాళ్ళకి లేదు. సక్రమ మార్గాలు పెంచాలంటే గవర్నెన్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి, అన్ని చట్టాలు అమలు కావాలి, ఇక్కడ అన్యాయం జరగదు, ఇక్కడ చక్కటి ప్రభుత్వం ఉందన్న భావన ప్రజలు కలగాలి. అప్పుడు మాత్రం ఆదాయం పెరుగుతుంది. ఆ కనీస ఇంగిత జ్ఞానం లేకోకుండా ఆదాయం పెంచండి అంటే ఎంత హాస్యాస్పదమైన వ్యక్తి అండి అతను, మన ముఖ్యమంత్రి. ఆదాయం ఎలా పెరుగుతుంది? ఆఫ్ఘనిస్తాన్ లో అక్కడ ముఖ్యమంత్రి వాళ్ళందరూ అక్కడ ప్రధాని అందరిని పిలిచి మనకు ఆదాయం బ్రహ్మాండంగా పెరగాలి, మీరు ఏమైనా చేయండి అంటే ఏం పెరుగుద్ది అక్కడ ఆదాయం? వాళ్ళు దొంగ మందులు రవాణా చేయండి అంటారు, అంతే తప్ప ఇంకో రంగా ఆదాయం పెరిగే మార్గం లేదు. అక్కడ ఆదాయం పెరిగే మార్గం లేక వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు హీరోయిన్ అది మీద దేశాలు సప్లై చేసి ఆ డబ్బులు తెచ్చుకుంటున్నారు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో. ఇక్కడ కూడా అలాంటి అక్రమ మార్గాలు పాల్పడితే తప్ప ఆదాయం పెరగదు. ఒక చిన్న ఉదాహరణ చెబుతా. ఒక చెత్త సినిమా తీసి డిస్ట్రిబ్యూటర్లని, అక్కడ సినిమా హాల్ వాళ్ళని మీరు ఎలాగైనా దీన్ని ఆడించాలి, ఎలాగైనా జనం రావాలి, ఎలాగైనా బ్రహ్మాండ కలెక్షన్స్ తీసుకురావాలంటే ఏం చేస్తారండి పాప వాళ్ళు? ఈ సినిమా చెత్త సినిమా అయ్యా, ఎవరు రావట్లేదు, మేము ఎంత పబ్లిసిటీ ఇచ్చినా రావట్లేదు, మేము ఎంత బొరిగినా కానీ ఎవరు రావట్లేదు అయ్యా బాబు సినిమా చూస్తాకి, దాని మీద ఆదాయం ఎట్లా వస్తుంది చెప్పినట్టు వాళ్ళు నిస్సహాయులు, వాళ్ళు ఏమి చేయలేరు. బ్రహ్మాండ సినిమా ఉంటే దానితో ఆదాయం వచ్చేస్తుంది. అలాగే వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలన్నా కానీ చేయలేరు. వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు మా శక్తి వంచే లేకుండా కష్టపడుతున్నాం, చట్టాలు ఉల్లంఘించి కష్టపడుతున్నాం, విమర్శలు వస్తున్నా కానీ తట్టుకుంటున్నాం, అందరూ తిడుతున్నా కానీ మేము భరిస్తున్నాం, అయినా కానీ సరిగ్గా సక్రమంగా నడవట్లా.